హల్లెలూయా. బాగున్న వాళ్ళు హల్లెలూయా. మనం బాగున్నాం కాబట్టి దేవుడు మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము 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 స్తోత్రము. మా పరిశుద్ధుల ప్రేమ నమ్మకల్ల మా ప్రియా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ రాత్రికాల సమయం ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకున్న భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. గత వారం అంతా కాచి కాపాడి నాయన సజీవ లెక్కల మమ్మల్ని వచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. నాయన మాతో మాట్లాడిన దేవానికి స్థుతులు తండ్రి నీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయం ఎంతమంది నాయన వ్యాధి బాధతో అనారోగ్యంతో బాధపడుతున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు ఎన్నో మేలులు చేసిండు. చేసినవి మనకు కనిపిస్తాయా? దేవుడు చేసిన మేలు మీరు నాతో మాట్లాడితే నేను మీతో మాట్లాడిన సంభాషణ కరెక్ట్ ఉంటుంది. ఎట్లుంటుందంటే దేవుడు నాతో తిరుగుండి నేను మీతో తిరుగుతా అన్నాడు. అంతే కదా. మనుషులు చేసిన పనులు మనకు కనిపిస్తాయి, కానీ దేవుడు చేసిన పనులు మనకు కనిపించాయి. వినాలి సిస్టర్, బ్రదర్, జాగ్రత్తగా వినాలి. తక్కువ టైంలో నేను ఎక్కువ మంచి మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. మనము దేవునికి ఎంత సమయం కేటాయిస్తాము? అందరూ విన్న మాటలే, వ్యర్థమైన మాటలకి మన టైం చాలా కేటాయిస్తామంటాం. ఈ రోజులలో సెల్ ఫోన్ కు మన పక్కకు కూడా జరిగిన వాస్తవం చెప్తున్నా. హైదరాబాద్ లో జరిగిన వాస్తవమే. పక్కనే గోడ ఎంత ఉంటుంది? 6 ఫీట్ల గోడ. అప్పుడైతే మేము చిన్న ఉన్నప్పుడు 1 ఫీట్ గోడ ఉండేది. 1 ఫీట్ అంటే ఇక దీంతో పాటు 2 బైబిల్ ఒక దగ్గర పెడితే అయిపోయింత. ఆ గోడకి ఇంకా తప్పుడుకు లేచి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటో తెలుసా? 12 ఇంచులు, 1 ఫీట్కు 12 ఇంచులు, కానీ 6 ఇంచుల గోడ. 6 ఇంచుల గోడ పక్కకి ఎంత దొంగతనం అయింది కూడా వీళ్ళకి తెలియదు. ఫోన్లలో ఎంత నిమగ్నం అయితే లోకం అదే విధంగా ఉంది కదా. ఎటు చూసినా ఒకప్పుడు పాపం ఒక దగ్గరనే ఉన్నదని మనం తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు మన పక్కకనే ఉన్నది లేదా? అదే 2 మాటలు చెప్పాలనుకుంటా. దేవునికి పాపాత్ములు ఇష్టమా లేకపోతే మంచోళ్ళు ఇష్టమా? ఎవరు ఇష్టము? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మంచోళ్ళు పోతారా, రోగులు పోతారా? నేను మంచిగున్న డాక్టర్ గారు నాకు ఒక ఇంజక్షన్ ఇవ్వండి, ఏమైందంటే ఏం బాగాలేదు, రేపు పొద్దున నాకు రోగం వస్తుంది, నాకు ఇప్పుడే ఇంజక్షన్ ఇవ్వండి ఏమంటాడు? మనం తల నుంచి అరికాల కిందికి పైకి చూస్తాడు. ఏం బ్రదర్? సమాజంలో అదే ఉంది కదా. నాకు ఇంజక్షన్ రేపు నాకు రోగం వస్తుంది, ఇప్పుడే ఇయ్యాలి అంటే అందరూ ఎగబడతారా? రేపు భయంకరమైన వ్యాధి సంభవించబోతుంది, ఈ ప్రపంచంలోకి రాబోతుంది అంటే హాస్పిటల్లో ఎక్కడన్నా సీట్ ఖాళీ ఉంటుందా? బెడ్. మనం చూడండి బస్సులలో ఇప్పుడంటే వెహికల్ ఎక్కువైపోయినాయి. 2 వీలర్ 4 వీలర్ ఒక్కొక్క ఇంటికి 4-5 ఉన్నాయి. కొడుకుకి ఒక బండి, కుమారునికి ఒక బండి, కొన్ని ఏరియాలో అయితే భార్యకు కూడా ఒక బండి. నా బండి నీ వాడొద్దు, నీ బండి నేను వాడొద్దు అనుకుంటారు. ఒకరి బండి ఒకరు ముట్టుకున్నా కొట్లాడతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకే విధంగా తయారవుతారో తెలియదు. కానీ దేవుని పని కంటికి కనిపించదు, మనుషుల పని కంటికి కనిపిస్తుంది. ఎలా అంటే నేను మోసం చేసిన అనుకో, నేను కనిపించినప్పుడల్లా అక్కడ నీకు మోసం చేసిన అనుకో, నీ దగ్గర ఒక 10,000 తీసుకొని ఇస్తా నెగ్గొట్టిన అనుకో, నీకు కనిపించినప్పుడు నాకు ఏమంటావు? అదే గుర్తుకొస్తుంది ఏదో ఒకటి అంటూ. అదే సరే ఇస్తాలే నీకు ఇస్తానని చెప్పి ఒక సమాధానం చెప్తే ఆయన ఏమనిపిస్తుంది? ఆ ఇస్తాలే ఎక్కడ పోతాడే పక్కకి ఉంటాడు కానీ ఒక ఆనందం.
అదే ఈరోజు ఏమైందంటే సమాజంలో అందరికీ తెలుసు, నీకోసం నా కోసం 2016 సంవత్సరాల కింద యేసుప్రభు లోకంకి వచ్చిండు. మంచి చెడులు ఏ విధంగా ఉంటే రుచి చూసి యెహోవా ఉత్తముడు కనుక రుచి చూసి తెలుసుకోండి అన్నారు. నేను ఉత్తముడిని, నన్ను రుచి చూసి తెలుసుకోండి మీరు అన్నారు. కానీ కొందరు మాత్రమే తెలుసుకున్నారు, కొందరు మాత్రము విసర్జించేసిరు, కొందరు మాత్రం పక్కకు దొబ్బేసిరు. తెలియదా? పెద్ద పెద్ద యాక్టర్లకు తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లకు తెలుసు, పెద్ద పెద్ద నాయకులకు తెలుసు. తెలియదా? ఇప్పుడు ఒక బొంబాయిలో ఎక్కడో బాంబు పడ్డదంటే ఇక్కడ అందరూ తెలిసిపోతుంది. కానీ అక్కడ కొందరు పరామర్శించే వాళ్ళు కొందరు ఉంటారు, చూసేవాళ్ళు కొందరు ఉంటారు, అయ్యో పాపం అని కొందరు అంటారు, కొందరు బాగా అయింది అని కొందరు అంటారు. కానీ దేవుణ్ణి సర్వాంగ కవచంగా ఎవరు ధరించుకుంటారో వాళ్ళకి నిత్య జీవం ఉందని చెప్పాడు. నిత్య జీవము అంటే ఏ విధంగా ఉంటుంది? కొందరు చెప్తా ఉన్నారు నిత్య జీవం ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ పరలోక రాజ్యాన్ని ఎవరు కూడా ఇంతవరకే చూసిన మానవుడు లేడు. ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభు, ఆయనే యేసుక్రీస్తు. నా ద్వారానే తప్ప ఎవడు అన్నాడు. ఎవరు అంటే చాలా మంది వస్తారు. ఎవరు అంటే నువ్వు ఒక్కరు అంటే ఒక్కరు వస్తావు, ఇద్దరు అంటే మనమందరము. ఏం బ్రదర్? మనమందరము అంటే మనమందరం వస్తాం. ఒక్కడే అన్నాడు. అలాంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. పాపాత్ములు ఏది పాపాత్ములను ప్రేమిస్తుందా, పరిశుద్ధులను కొందరంటే నేను పరిశుద్ధుని అంటారు. కానీ స్కాన్ చేస్తే తెల్ల బట్టలు వేసుకొని బూట్ షూ వేసుకుంటే అందులో ఇంకొకటి దాగి ఉంటుంది. తెలుసా? సైకో ఉంటారు సింగిల్ గా చూస్తే. తెలుసా? చాలా మంది అబ్బా బాగున్నాడు, ఈయన సంబంధము, బొట్టు బాగున్నాడు, కారు బంగ్లా బాగుంది, సంబంధం బాగుంది అని ఇస్తారు. కానీ అతని లోపల చూస్తారా? చూస్తే మాత్రము సంబంధాలు, నీ పెళ్లిళ్ళు నా పెళ్లి ఎవరు పెళ్లిళ్ళు కాదు. మేడి పండ్లు చూడు మేలిమయ్యుండును, పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నాడు ఒక కవి. మేడి పండు ఏ విధంగా ఉంటుంది అంటే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తింటారు. అది అట్లనే తినేసేయాలి, దాన్ని ఓపెన్ చేయలేదు. అది చాలా హెల్త్కి చాలా మంచిది. 20 లెవెల్కి తింటుర్రా? మేడి పండు తెలుసా ఎవరికైనా? దానికి పూత ఉండదు, డైరెక్ట్ ప్రతి చెట్టుకు పూత వస్తుంది, ఆకులతో వచ్చేస్తుంది డైరెక్ట్. ఇంకో దానికి వేరుగా అంజూరపు పండు ఉంటుంది. నేను అంజూరపు పండు ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా అన్నా ఏసన్న గారు చూపెట్టి, దైవజనుడు ఏసన్న గారు ఆయన చేసిన సేవ చాలా మంచి సేవ చేసిండు. ఆయన సేవ నేను కళ్ళారా చూసిన. కానీ చాలా మంది ఏమనుకుంటారు కదా, నేను కొందరు అనుకుంటారు నేను పరిశుద్ధుని, అతను పరిశుద్ధుడు కాదని. వాళ్ళు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఎక్స్రే. కానీ ఎక్స్రే ఎవరి దగ్గర కనిపెట్టలేదు. ఇప్పుడు ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేదు. ఖాళీ ఏం కనిపెట్టి మన స్కాన్ చేస్తారు. మన కడుపులో ఏ భాగం ఉందో, ఏ భాగం ఏమైందో, మంచిగా ఉందో దాన్నే స్కాన్ చేస్తారు. ఏం బ్రదర్ చూశారు కదా ఎక్కడన్నా స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ ఎవరి దగ్గర ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన హృదయం ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు. ఖచ్చితంగా చెప్పిండు ఆయన. కొన్ని మాటలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాక్యాలు మర్చుకుంటున్నారు. వాక్యం ఆది అందు వాక్యము దేవుని వద్ద ఉండను. ఆ వాక్యము శరీరధారై మన మధ్య నివసించడానికి వచ్చింది. మనం ఎలా కడుక్కోవాలి అన్ని దినం, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా కడుక్కోవాలి. ఒక వ్యక్తి తిట్టినట్టు అతని కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ వ్యక్తి మనసుకున్న ఒక లక్షణం, గొప్ప లక్షణం ఏంటి తెలుసా? మాట అంటే పడడు. మాట అంటే అస్సలు పడతాడా? ఎవరన్నా చూసుకో, సొంత వాళ్ళు కానీ పరాయి వాళ్ళు కానీ, లేదంటే ఒక వ్యక్తి పక్క నుండి మన బైక్ వెళ్తుందనుకో, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుందనుకో,
ఏ బ్రదర్ ఫోన్ మాట్లాడి చక్కగా జేబులో పెట్టుకొని వెళ్ళిపో అంటే ఏమంటాడు, నీ పని నువ్వు చూసుకో అంటాడు. ఏం బ్రదర్ అందరు ఎదురవుతాయి కదా మనకు, నీ పని నువ్వు చూసుకో అంటాడు. ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు, ఒక వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 50,000 మాటలు, 40,000 నుంచి 50,000 వరకు మాటలు మాట్లాడగలుగుతాడంట. మన నోటి నుంచి వచ్చే మాటలు, అలా ఎన్ని మాటలు చెడ్డ ఉంటాయి, ఎన్ని మాటలు మంచి ఉంటాయి తెలుసా? ఒక సైంటిస్ట్, మీకు మంచి విషయం ఎవరు చెప్పని విషయం నేను చెప్తున్నారు. ఒక్క వ్యక్తి, సగటు మనిషి, మనం పొద్దు నుంచి లేచిన నుంచి పండుకునే వరకు 40,000 నుండి 50,000 వరకు మాటలు మాట్లాడగలుగుతాడంట ఒక వ్యక్తి. అట్లా మంచి ఎన్ని ఉన్నాయి, చెడు ఎన్ని ఉన్నాయి. నేను పరిశుద్ధులని చెప్పుడు, కానీ బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది పాపము వలన వచ్చే జీతం మరణం అన్నది. పాపము జీతం అంటే మనం వచ్చే నెల జీతము కాదు, ఆయన ఇచ్చే జీతం. మనం ఈ లోకంలో జీవించడానికి కొన్ని జీతాలు ఉన్నాయి, ఆ లోకంలో జీవించడానికి కొన్ని జీతాలు ఉన్నాయి. ఆ జీవితాలు ఏవో, ఆ జీతాలేవో మనం ఒకసారి బైబిల్ ఏ విధంగా మనకు తెలుసు, మనం బైబిల్ తీసి ముందుకెళ్తాం. చూడండి, మనము కూరగాయలకు వెళ్తాం. అక్క బ్రదర్ వినాలి, మనం కూరగాయలకు వెళ్తే కూరగాయలు మంచి కూరగాయలు వేసుకుంటామా, చెడ్డ కూరగాయలు, పుచ్చిపోయిన టమాటాలు తీసుకురండి, పుచ్చిపోయిన వంకాయలు తీసుకొచ్చుకోండి, లేదంటే పుచ్చిపోయిన బెండకాయలు, ఏమక్క మంచివే తెచ్చుకుంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు పురుగులు పట్టి తీసుకురారు? తినదు కాబట్టి. కానీ పురుగులు పట్టిన కూరగాయలు చాలా మంచిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పురుగు పట్టిన కూరగాయనే, మీకు తెలియని విషయం నేను చెప్తున్నా, పురుగు పట్టిన కూరగాయనే చాలా బాగుంటుంది. ఏం సిస్టర్, ఇంకొకటి మీకు అర్థం కాలేదు కదా, మీరు జామ చెట్లు చూసిర్రా? జామ చెట్లు ఈ కోయూరు ప్రాంతంలో చాలా జామ చెట్లు అంటే ఫేమస్. హైదరాబాద్ తీసుకొచ్చి కోయూరు జాంపండు అని అమ్ముతుంటారు, చాలా ఫేమస్. జాంపండుని చూస్తే ఈ చిల్క కొట్టిన జాంపండు అని చెప్పి అమ్ముతారు, తెలుసా మీకు? అక్క చిల్క కొట్టే జాంపండు, చిల్క తిన్న మామిడి పండు, చిల్క తిన్న అని చెప్తారు. అంటే మనం సడన్గా తీసుకుంటాం, అబ్బా చిల్క కొట్ట ఎంత బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అది. ఎందుకంటే దానికి ఏముండదు కాబట్టి, దానికి ఎటువంటి వ్యాధి ఉండదు. పురుగు కూడా వంకాయని పట్టినా, టమాటాని పట్టినా, మరొక కూరగాయలు పట్టినా దానికి ఏముండదు. వాడు కట్ చేసుకొని తినాడు, మనకు ఎందుకు చాలా మంచిది. ఒక సైంటిస్ట్ కనుక్కున్నది. దేవుడు కూడా మనను చెడిపోయిన వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తుడు. ఏ విధంగా అంటే పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేది. పౌలు తీసుకొని మనం బయట వాళ్ళ విషయాలు మనకెందుకు కానీ మన విషయాలు, మనం ఉన్న విషయాలు మనం మాట్లాడదాం. పౌలు ఒకప్పుడు ఏం పేరు ఉండే? సౌలు. ఆయన ఏ విధంగా హింసించిండు? అంతమందిని హింసించిండు, కానీ దేవుడు ఏమన్నా ఒక మాట అన్నాడా? ఒక మాట కూడా అనలేదు. ఏమన్నాడు ఆయనను? సౌలా సౌలా నన్నేలా హింసించుతున్నావు, నువ్వు ఎవడేవో అన్నాడు. నువ్వు ఎవరు అనలేడా? అన్నాడా బ్రదర్? నువ్వు ఎవడేవో అన్నాడా? ఏకవచనం వాడి వాడ. నన్ను హింసించే యేసువే. ఆయన వారి పుస్తకాలు ఎన్ని రాసిండు? 14 పుస్తకాలు రాసి. ఒకటి అంటే ఇక మనము చెప్పుకోలేము, చెప్పుకుంటే చాలా. దేవునికి చంపేయడం దేవునికి ఇష్టం ఉండదు. ఒక పాపాత్మను నశించడం మనకు ఇష్టం లేదు. ఆయన మారి తిరిగి రావడం వల్లనే సంతోషము. అలాంటి సంతోషాన్ని ఎవరైనా చూపెట్టగలుగుతున్నారా? సమాజంలో మోసం చేయడానికే బయలుదేరుతున్నారు. తమ్ముడిని చూస్తే అన్న ఓర్స్తలేడు, అన్నం చూస్తే తమ్ముడు ఓర్స్తలేడు. అన్నదమ్ముల విభేదం, అక్క చెల్లెల విభేదం, ఎటు చూసిన విభేదం. చివరికి ఏమైపోతుంది? చనిపోతాం. మనము సంపాదించింది ఎవరు సొత్తు అయిపోతుంది. చూశారా? జరిగిన విషయాలు, వాస్తవాలు. మనం సంపాదించింది మనం తిన్న, మనం ఎవరు తింటాం. అందుకే ఏమన్నాడు? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఏ నాటికి ఆనాడే సంపాదించుకోమన్నాడు. ఈ రోజు మనం మంచిగా ఉండాలంటే రేపు, ఈ రోజు మంచిగుంటే రేపు మంచిగా ఉంటాం కదా. ఇప్పుడు మన పాపకు అదే చెప్పాను నేను, ఈరోజు మంచిగా ఆరోగ్యంగా తినమ్మా, రేపు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కానీ అప్పటికప్పుడు తింటే ఫలితం ఉండదు.
దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేసింది కాబట్టి ఇంకో రోజు మన మధ్యలో ఉన్నాం. నేను పోయేటప్పుడు కూడా ఏం చెప్పాను, దేవుడు కార్యం చేస్తాడు 100%. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నా మాట దేవుడు వింటాడు అని మనందరికి ఒక నమ్మకం పట్టుదల ఉండాలి. మా యజమానుడు మంచోడు అప్ప నేను దగ్గర పని చేస్తా ఉంటారు. కొందరు చెప్పగలుగుతారు గుండె మీద చేసి, లేదు లేదు నేను ఆయన దగ్గర చనిపోయే వరకు ఆయన దగ్గర నేను నమ్మకంగా పనిచేస్తా, నాకు చాలా బాగా చూసుకుంటారు అనే మాట మనం వినగలుగుతాం. మనం బైబిల్ ఏ విధంగా చూస్తాం, బైబిల్ చూసి మనం ముందుకెళ్ళాం. కీర్తనలు 14:1-2 చదువుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అపాస్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు లేడు, వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలించెను. చాలు చాలు. దేవుడు లేదని బుద్ధి అనుకుంటా లేరా? అందరికి తెలుసు దేవుడు ఈయన పరిశుద్ధుడు, ఈయన నిష్కంపుడు, చాలా మంచివాడు, ఈయన ఆ పాపాత్మలను క్షమిస్తాడు, ఈయన గుడ్డి వారి కళ్ళు ఇచ్చిండు, కాళ్ళు లేని వారి కాళ్ళు ఇచ్చి ఆపరేషన్ చేయలే. మన తల్లి గర్భం నుండి ఏ విధంగా వచ్చింది ఆ విధంగా అలాంటి అవయవాలకు ఇచ్చేసి, కానీ నమ్ముతలే. నిజానికి సత్యానికి ఏమంటారు, సత్యానికి అందరు మన సత్యానికి చింతకాయలు రాలే అంటారు. నువ్వు నిజం చెప్పిన వారికి ఎవరు? అందుకే మనము సమయము పోనీయక సద్వినియోగం చేసుకొని మనకు అవకాశం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మన బలము మనము సంపాదించుకోవాలి. మనము ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంత శక్తి మనలోకి వస్తుంది. కానీ తెలిసి కూడా కొందరు అయ్యో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే సమయం అయిపోతుంది. దేవుడు ఏమన్నా ఎవరు మంచు ఏమేం చేస్తే ఆకాశం నుండి చూస్తుండే ఆయన, ఈ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు లేవని. కానీ మనం ఆయన తట్టు తిరుగుతలేము, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం. కొందరు క్రైస్తవులైనా కూడా మనం క్రైస్తవులమే, కానీ మన శక్తి మనకు తెలుసు. కానీ మనము అనుదినము ప్రార్థన అనే దత్తి మనం కట్టుకుంటే కొన్ని మాటలు మాట్లాడాలని కూడా ఈ వాక్యం ఆపేస్తుంది. మనం మానవులుగా పుట్టినాం కాబట్టి అపవాది, ఈ ప్రపంచం మొత్తం అపవాది ఆధీనంలో ఉంది. యేసయ్య ఈ లోకంలో ఉన్న రోజు దాని ఆటలు పాటలు సాగలేవు కాబట్టి దేవుణ్ణి కూడా దేవుడై ఉండి సర్వం సృష్టించిండు. ఆయననే ఎత్తైన కొండ మీకు తీసుకపోయింది. యోహాను సువార్తలు ఉంటుంది. మనం కూడా అందుకే ఏమంటాడు అంటే, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు ఆయన. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకు అంటే తెల్లందాకా మెలుకుండి కాదు, నీకు మెలకు వచ్చినప్పుడు. కొందరు నిద్రపడ్డారు చూసిన, కొందరికి 3 గంటలకే మెలకు అవుతుంది. మనం ఒక ఏజ్ వచ్చేసినాక మనకు ఏమవుతుందంటే టైము, మన శరీరానికి టైం కేటాయించబడుతుంది. 6 గంటలు వండుకోవాలా, 3 గంటలు వండుకోవాలా, 4 గంటలు వండుకోవాలన్నది టైం కేటాయిస్తుంది. తెలుసా ఏం సిస్టర్? మనం పెళ్లి కానప్పుడు ఎన్ని గంటలు వండేది? అమ్మో నాకు నిద్ర వస్తుందని చెప్పి ఆడి వచ్చేసి ఏమేస్తే మనం సడన్లీ అమ్మ కొట్టి లేపుతుంది పండుకున్న వాళ్ళని. ఏది వచ్చినాక ఎప్పుడు నిద్ర పడుతుందా అని మనం ఆలోచిస్తుంది. నిద్ర పడతలేదా అండి? జీవితం ఏది? చిన్న జీవితం, మనం చిన్న జీవితం.
అందుకే ఆ పరలోక ఒక సైంటిస్ట్ ఒక మాట్లాడాడు, ఆ పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంటే మనము ఒక డోరు ఉంటుంది చూసిరా, డోర్ ఇంట్లోకి వెళ్ళి మనము డోర్ ఎలా పెట్టుకుంటామో ఈ లోకం నుంచి ఆ లోకంకి మనం ఆ విధంగా కూర్తాం. ఈ లోకం నుంచి ఆ లోకానికి పోవడానికి, ఆ లోకానికి పోవడానికి మన అర్హత ఉందా? చూడండి, ఒక కంపెనీలో పని చేయాలంటే ఏం కావాలి అర్హతలు? మనము జాబ్ కార్డు కావాలి, లోపలికి వెళ్ళాలి, కలిసి చేయమంటాడు, అక్కడ ఏలు ముద్ర ఇంకొకటి చేయమని లోపలికి పంపిస్తాడు. లేదంటే అలౌట్ లేదు, వెళ్ళిపో అంటాడు బయటికి. నీది ఈ దారి కాదు, పక్క దారి. మనం ఏ దారి వెళ్తున్నాము? ఏమో ఇంకో మాట చూసుకున్నాం. ఏస్కేలు 33:8 33:8 దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గుని విడిచి జాగ్రత్త పడినట్లు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణం గురించి మనం విచారణ చేస్తున్నారు. దుర్మార్గుని కోసం ఎవరిని విచారణ చేస్తున్నావు? మననే. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలా? మీకు అర్థమయ్యే రీతిలో లోక విధంగా తండ్రి కొడుకులు ఉన్నారనుకో, 2 కొడుకులు ఉన్నారనుకో, ఒకడు మంచోడు ఉన్నాడు, ఒకడు చెడ్డోడు ఉన్నాడు అనుకో, ఊర్లో ఏమైనా కొట్లాట తిరుగుతున్నా అనుకో, అల్లరి చిల్లరగా లేకపోతే చెడు వేసిన వాళ్ళకి బానిస తిరుగుతుంటే ఎవరు వచ్చి అంటారు? తండ్రిని అంటారు కదా, తండ్రిని అంటారు. కాబట్టి మనము దేవుని మనం తెలుసుకున్నాం కాబట్టి మనము అతనికి మన మాటలు తెలియజేయలేడలా, ఒక పాపాత్ముడు. అందరం పాపం చేసి ఏ భేదం లేదు, అందరం పాపం చేసిన వాళ్ళమే. ఆ పాపాన్ని మనం కడుక్కోవాలి. అందరూ కడుక్కున్న వాళ్ళే. కడుక్కొని సరిదిద్దుకొని ఎక్కడ ఏ స్థితిలో నుండి పడిపోయారు ఆ స్థితి నుంచి లేమంటుండే ఎవరు చెప్పలేరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఏం బ్రదర్, నువ్వు కంపెనీ అంటే మోసపోయినావు అనుకోని వచ్చి స్థలాలు ఇచ్చి ఈ మళ్ళీ లేచిన వాడి వేరే బిజినెస్ చేయాలని చెప్పి చెప్తారు ఎవరన్నా? ఎవ్వరు చెప్పరు. ఇంకా మునిగిపో కావాలంటే కాలు పెట్టేస్తారు నెత్తి మీద, నువ్వు మొత్తం పాతాళాలకి దిగిపో అనే సిచ్యువేషన్ ఉంది ప్రపంచం. అందరు ఊర్లలో చూడండి, ఒకరు చూస్తే ఒకరు ఓర్వరు, ఒకరు చూస్తే ఒకరు పడది. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నువ్వు ఏ స్థితిలో సరే బిడ్డ, లాస్ట్ చేసినావు, తెలిసో తెలియక తప్పులు చేసావు, ఇక్కడైనా సరిదిద్దుకొని రా. ఇక మళ్ళీ వెనకకి తిరిగి చూడకు. ఇక వెనకకి తిరిగి చూసినావు అంటే కథం అంతే. దేవుని తెలుసుకోకపోతే ఉంటే నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. ఎవరైనా ఏమంటారు? ఏ రాజకీయ నాయకులైనా కానీ, ఎవరు రాజకీయ నాయకులు కూడా అదే అంటారు. ఏమంటారు? ఈ లోకల్ చూసుకుంటే, అరే నువ్వు ఉంటే ఆ పార్టీలో ఉండు, లేకపోతే మా పార్టీలో ఉండు. నువ్వు అటు ఇటు ఉన్నావు అంటే ఏమంటారు? ఒక పేరు పెడతారు. ఏం పేరు అది? ఏం పేరు? మీకు అందరు తెలిసిన మాటని నేను అంటే మీరు బాధపడతారు. ఒక పేరు పెడతారు, చాలా ముద్దు పేరు, స్వీట్ థాట్ అంటారు. చూడు ఏమంటారు చెప్పాలి? ఏం బ్రదర్? స్వీట్ థాట్, చాలా మంచి పేరు ఉంటుంది. దొంగ, ఇంకొకటి చాలా మంచి పేర్లు ఉన్నాయి, 4-5 పేర్లు ఉన్నాయి అవి. అక్క ఒక పేరు చెప్పింది. అక్క నువ్వు ఒక పేరు చెప్పు. లంగా, రెండో మాట. బ్రదర్ నువ్వు చెప్పు. ఇంగ్లీష్ లో సిఐడి అంటారు. అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. చెంచా అంటారు. చెంచా అంటే అందరున్నా మోసగాడు. చెంచాటిగా ఇది చాలా లాస్ట్ పదం అంతే. ఇక
ఎందుకంటే పెంపుదలకి పూర్వంలో మొత్తం తిరుగుతుంది ఇక. అలాంటి పేర్లు పెడతారు, కానీ దేవుడు అలాంటి పేరు పెట్టలేడు. దేవుడు అలాంటివి దేవుడు ఆత్మీయంగా చెప్తున్నాడు, బిడ్డ నువ్వు ఎక్కడి నుంచి పడిపోయినావు లేవని. మనము వస్తుంటే మనం డాడీ ముందరను మనం వెనుకున్నాం అనుకో, కింద పడిపోయినాం అనుకో, వచ్చి లేపుతాడు. లేపి ఏం చేస్తాడు, అంతా దులిపేసి మళ్ళా సంఘాన్ని ఎత్తుకుంటాడు. ఎత్తుకుంటాం మన సంఘాన్ని ఎత్తుకుంటాం. వేరే వ్యక్తి ఏమంటాడు, చూసినాడు రాదా అంటాడు, కళ్ళు నెత్తికెక్కినా అని ఒకడు అంటాడు. కొందరు చూసిన తల్లిదండ్రులు చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళు పెళ్ళైన పిల్లలైనా కూడా ఆయనకి ఏదైనా రోగం వస్తే కడిగి చిన్న పిల్లగాన్ని ఏ విధంగా సేవలు చేస్తారు ఆ విధంగా సేవలు చేస్తుండ్రు. బయట వాళ్ళు చూసి అసహించుకుంటారు. కానీ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, తల్లిదండ్రులకి కొడుకే. ఆయన ఏ రాజ్యం వెళ్ళినా చిన్నపిల్లానికి అనిపిస్తాడు. ఏమాక ఎంత పెద్ద అయినా సరే. ఒక వ్యక్తిని చూసినా వాళ్ళ అమ్మ ముసలమ్మైంది, బోరబడ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ అమ్మ ముసలమ్మైంది, ఆయన ముసలైనది. అయితే బాగా వీళ్ళిద్దరు ఏంటంటే తల్లి కొడుకులు ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుని నడుస్తుంటారు. వాకింగ్ అక్కడ జాకింగ్. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు భార్య నేను కూడా అదే అనుకున్నా. కానీ దగ్గరికి వెళ్ళి ఆ ఊరికి అబ్జర్వ్ చేసి ఒక్కసారి వెళ్ళి అడిగినాను, అమ్మా నీకు ఏమైతుందంటే నా కుమారుడు నేను అతను చాలా గ్రేట్ అన్నా నేను. ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్ లో ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా వాకింగ్ తిరుగుతున్నారు వాళ్ళు. అంటే చాలా గ్రేటే. మరి కొందరైతే నీకు నేనేం చేస్తాను, నాకు నేనేం చేసావు అనే ఎగతాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు విడిచిపెట్టేవాడు కాదు. మీకోసం నా కోసం ప్రాణమే పెట్టిండు. కానీ మనం గ్రహిస్తలేము, చూడలేకపోతున్నాం, అనే తట్టు తిరగలేకపోతున్నాం. ఏముంది చెప్పు ఈ లోకంలో, ఏం సంపాదించుకుంటాం చెప్పు? ఎంత ధనము సంపాదించినా, ఎంత ఏం చేసినా, ఏ స్థితిలో నుంచి మనం అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మనం ఒక స్థానము సంపాదించుకోవాలి, పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలి. అలాంటి స్థానాని కోసం మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ గురి, ఆ గమ్యము, ఆ స్థానాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఊరికే రావు, ఎక్కడ ఏ మార్కెట్లో దొరకదు. నాకు మనశ్శాంతి లేదు. ఎంత డబ్బు సంపాదించినావు, ఎంత ఆస్తి సంపాదించిన, చూడలేనంత నీ బిల్డింగ్ నీకే కనిపించదు, నీ డబ్బు నీకే కనిపించదు, కానీ నీకేం లేదు, మనశ్శాంతి లేదు. మనసు ప్లస్ విడదీయండి సిస్టర్ బ్రదర్, మనసును విడదీయండి, ఏమవుతుంది? మనశ్శాంతిని విడదీస్తే ఆ మనశ్శాంతి ఎక్కడ దొరకదు? మన హృదయంలో మనమే కనాలి, మనమే దానికి తల్లి తండ్రి కావాలి. లోపల మన హృదయంలో మనం కనాలి. మన హృదయాన్ని మనము సంపాదించుకున్నాడు, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అది ఎక్కడన్నా మార్కెట్లో అమ్మితే కొనుక్కోలేరా? చూడండి, ఫోన్లో ఒకప్పుడు నేను 2000లో ఫోన్ తీసుకున్నా, అమ్మమ్మ ఇంత రేట్ అన్నా. ఇప్పుడు ఆ రోజు 10,000 1000 1500 2000కే అమ్మమ్మ అన్నారు. ఏమక్క ఇప్పుడు 20,000 25,000 ₹1,00,000. ఐఫోన్ ఎంత బ్రదర్? ఐఫోన్ ఎంత? 1,00,000 మీదనే ఉంటుంది. చూడు ఫోన్లకు అందులో వచ్చేది అదే మాటలు, ఇంట్లో వచ్చేది అదే మాట. అందులో అలో అంటాం, ఇంట్లో అలో అంటాం. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమీ లేదు. అది కూడా నువ్వు ఇంకో విధంగా మనం పండుకున్నాక మన పక్కకి ఏమైనా జరిగేది మనం చూస్తామా? కళ్ళు మూసి ఒక్కసారి కళ్ళు మూసిస్తారు, మనం కళ్ళు మూసి దొరికితే మన ముంగట ఏమన్నా. కాబట్టి మనము సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోవాలి. మనం సాధ్యమైనంత వరకు ఒకరికి ఒకరు ప్రేమ స్వభావంతో బతకాలి, అనురాగంతో బతకాలి. ఈర్ష్య, దేశ, ఎందుకు పగ? మనం ఏం చేసుకోవాలి? పగ కోపం తెచ్చుకొని ఏమొస్తుంది? బీపీ, ఆయాసం, షుగరు,
ఇవి మనలో మన శరీరంలోనే ఉంటాయి కదా. ఎవరో మనకి పంపించారు కదా, పంపిస్తారా? బీపీకి షుగర్కి ఏమైనా వైరస్లు ఉన్నాయా? వైరస్లు ఉంటే నాకు షుగర్ ఉంది అంటే నా పక్కకి వాళ్ళని కూర్చుంటారా? అరే నా షుగర్ ఉంది, నా వైరస్ నీకు వస్తుందిరా బాబు అంటే రేపు మన పక్కకి వాళ్ళని కూర్చోగలుగుతారా? ఇక షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు, బీపీ ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు, ఇంకొకరికి ఎన్ని ఇల్లు కావాలి మనకు? ఇక డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు. అది కాదు, మన హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. ఆ శుద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యం ద్వారా దొరుకుతుంది. దేవుని వాక్యం అనుదినము నెమరు వేసుకోవాలి. ఆవులు పశువులకు గురించి ఒకసారి మేత వేస్తే ఏదైనా టక్క దగ్గర తినేస్తాయి, తినే తర్వాత కూర్చొని ప్రశాంతంగా నెమరు వేస్తుంది. మనం కూడా వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకున్నాం అనుకో, మనం కూడా నెమరు వేస్తే ఎవరు తిట్టినా కూడా మనము తిరిగి చూడం. తిట్టంలే ఏమవుతుంది మనకంటే. నువ్వు ఒక మాట అన్నావు, ఆయన ఒక మాట, ఏమవుతుంది? ఇంకో మీకు అందరికి తెలిసిన మాట చెప్తా. లేగలంటే తెలుసా మీకు? లేగలన్నప్పుడు చిన్నపిల్లలు లేగలంటారు తెలుసా? ఏం లేగా బాగున్నావా, ఏం లేగా బాగున్నావా అంటారు తెలుసా? లేగలు కొట్లాడి ఆవుల కాళ్ళ కొట్టిరంట. అంటే చిన్నపిల్లలు కొట్లాడి తల్లిదండ్రుల దగ్గర కొట్టుకొని జుట్లు పట్టుకుని నెత్తులు వాళ్ళ కొట్టుకొని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. చిన్న కొట్లాడైనా ప్రాణాలు తెగించుకొని చంపేసుకొని ఉన్నారు. అలాంటి ప్రేమ అవుతుంది. ప్రేమ లేనివాడు నా వాడు కాదని క్లియర్గా చెప్పింది. నా చిత్తము నా ప్రణాళిక లేని మీరు ఏమీ చేయలేరంటున్నాడు దేవుడు. అది ఎక్కడ చూసుకున్నా, అది కూడా మాట. ప్రసంగి 2:25. ఆయన సెలవు లేక భోజనం చేస్తుట ఎవరికి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం? చాలు ఎవరికి సాధ్యం? చూడు, చాలా మంది అంటారు హిందీలో ఒక మాట, దాన కుక్కరు కానే వాళ్ళక నామ్ లిఖేసుకోయా అంటారు. ఇది ఊత పదం అందరిదో వినబడ్డ పదం. ఏం బ్రదర్? దాని మీద వాళ్ళ పేరుందా? నిజమే. మనం తినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఏ భూమి అన్నా మనం అనుభవించాలన్నా దాని మీద మన పేరు ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. దాని మీద మన పేరు లేని మన దగ్గరికి రాదు. స్కూల్లో ఇంకో విధంగా మీకు అర్థమవుతుంది. ఈ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మన పేరు ఉంటేనే క్లాస్లో కూర్చొని ఇస్తాడా, లేకపోతే లేదు. ఏం బ్రదర్ నా పేరు లేదని చెప్పి నేను ఫస్ట్ ఇయర్లో కూర్చున్నాను అనుకో, ఏం చేస్తాం? గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళి వచ్చినా మనము ఏమంటాడు? కింది చూసి ఎరగడ్డ పిచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందంటే, ఒక వ్యక్తి చెప్తుంటే, ప్రసంగం చెప్తుంటే, మాట్లాడుతుంటే, బ్రదర్ పిచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మా ఇంటి ఎంత ఉందా అన్నాడంట. పిచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మా ఇంటి ఎంత ఉందా అన్నాడంట. అలా కాదు, దేవుని చిత్తము లేనిది ఏమీ కూడా మనము చెయ్యలేము. గిత్తును అన్నం తింటుంటే ఒక ఎంటికి అడ్డం వచ్చింది కూడా నీకు ఏమవుతుంది? చూసినావు, ఆలోచించారా? ఎంటికి మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు నాయనమ్మలు అనేది ఎంటికి అడ్డం వస్తే నీకు 7 గంటలు వెనుక పోయేదాన్ని. అది నిజమే. ఆ సమయాన్ని మనం గబగబ తిని బయటికి వెళ్ళాలని కొందరు తింటుంటారు. ఆవేశంతో భార్య మీదో ఎవరి మీదో మనం కోపం చూపెడుతుంటాం. ఏం బ్రదర్? తొందరగానే. కానీ దాని వెనుక ఏదో ఒక సారాంశం ఉంటుంది. దాని వెనుక దేవుడు ఏదో ఒకటి ఉంచింది. కానీ దేవునికి అందరూ ఇష్టమే. కానీ దేవుడు మనకు మంచిగానే పుట్టినప్పుడు అందరినీ మంచిగానే ప్రేమతోనే పుట్టించిండు. ఏ భేదం లేదు. మనం అందరం మంచిగానే పరిశుద్ధంగానే పుట్టినాం మనం అందరం. కానీ మనం పెద్దగా మన క్రియలను బట్టి చూడు బ్రదర్, నీకు బాబు ఇప్పుడున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నావు, నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళాక నీకు బాబు అమెరికానో స్విట్జర్లాండో మరొక దేశం వెళ్ళినాక అక్కడ నీ బాబు ఏ భాష మాట్లాడతాడు? స్కూల్లో జాయిన్ చేసినాక ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడే కదా.
అది మనం చేసుకున్న ప్రవర్తనని బట్టి, మనం చేసుకున్న క్రియలు బట్టి మనము. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మంచి స్నేహము చేయాలి, మంచి సహవాసము కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. మనం పిచ్చలెమ్మడి పోతే పిచ్చలోనే ప్రవర్తిస్తాం. ఆ పిచ్చ ఇప్పుడు 10 మంది 5 మంది పిచ్చలలో ఒక మంచోడు పోతే పిచ్చోడు అయిపోతుంది. 10 మంది మంచోళ్ళలో ఒక పిచ్చోడే చేయండి, పిచ్చోడు మంచోడు అవుతాడు. ఇది 100% కాదా? ఇప్పుడు ఇంకో విధంగా మీకు చెప్తే, ఈ లోకంలో కోతులను పెంచుకున్న వాళ్ళు లేరా? పులిలను కొన్ని దేశాలలో అన్ని జంతువులను పెంచుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి పెద్దగానే తీసుకురమ్మని చెప్పి, సింహం పెద్దగానే తెచ్చి ఇంట్లో కట్టేసుకుంటుంటుందా? ఏం బ్రదర్? అందుకే దేవుడు అన్ని విషయాలు, బైబిల్లో ప్రతి విషయము దాగున్నది. నీకోలా కనిపిస్తుంది, నాకోలా కనిపిస్తుంది. ఇవి రెండంచుల కడతాము. నువ్వు ఏ నుంచి చదివినా సపాసప్ పటాపట అంటే చూడు, ఏ స్టడీ నుంచి చేసుకున్నా కూడా. కానీ మనం ఏముండాలి? నేను గట్టిగా ఉన్నా, ఈ క్షణంలో దేవుడు వచ్చి నన్ను అడిగినా ఓకే, నేను సిద్ధపాటుకునే రెడీ ఉన్నా. ఆయన చిత్తము, ఆయన ఏముంది అక్కడ? ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక లేని, ఆయన సెలవు లేక భోజనం. సెలవు అని తెలుసులే ఎందుకు? అందరు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. వారానికి 7 రోజులు. సండే దేవుణ్ణి ఆరాధించారు. ఆదివారం అని బైబిల్ రాసిందా? ఉందా లేదా? సోమవారం ఉందా? ఆదివారం ఉంది కదా ఖచ్చితంగా. మనీలక ఏ వారం రాసి ఉందా బైబిల్లో? శనివారమా, ఆదివారమా? ఆదివారం నాడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత పొద్దుంతా ఆరాధిస్తాం. 1 గంట 2 గంటలు కూడా టైం ఇచ్చేటోళ్ళు లేదు వాక్యం వినడానికి. మనం ప్రార్థన ఎక్కడే చేసుకోగలుగుతాం, కొన్ని విషయాలు నీ ద్వారా ఏం మాట్లాడిస్తాడో, నా ద్వారా ఏం మాట్లాడిస్తాడో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడిస్తాడో తెలియదు. కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అయితే మంచిగా చూస్తాడు, ఒక్కటే ఇంజక్షన్ ఇస్తాడు, దెబ్బకి తక్కువ అవుతుంది రా బాబు అంటాడు. ఏంటి సార్ అక్కడ ఉన్నారా ఖమ్మంలో? ఈ మాట విన్నావా? ఆయన ఒక్కటే ఇంజక్షన్ ఇస్తాడు, దెబ్బకి తక్కువ అవుతుంది అంటారు. ఇంకొక ఆయన అంటారు, అరే ఆయన ఎన్ని మందులు రాస్తున్నా బాబు, ఇవి మింగలేక నేను తస్తున్నా అంటారు. అంటే కొందరు ఉన్నారు డాక్టర్లు, రావాలి నా దగ్గరనే రావాలి. మందులను కూడా చూడండి, ఒక్క దగ్గర ఒకటి దొరికినా ఇంకో మెడికల్ షాప్లో ఎన్నో మందులు ఉంటాయి. చూడడానికి అవి మొత్తం మనం మీద పడితే భూసమాధి మనం మింగడానికి టైం పడుతుంది. ఏం బ్రదర్? కానీ మనకు కావాల్సిన మందు ఉంటుంది అలా అన్నారా? ఇప్పుడు కొందరు తెలియదు, ఇన్ని మందులు లేవా అంటే ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా అయిందంటే, చెప్తే కొందరు బాధపడతారు ఎందుకు, కానీ ఆ విషయం మనకి ఎందుకని మన సమాజాన్ని ఆ విధంగా మోసం చేయడానికే, నిన్ను అనగదొక్కడానికే. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఒక్కరు చెప్తలేరు. నువ్వు అనారోగ్యంగా పాలు కావాలని చూస్తే కానీ ఆరోగ్యంగా ఉండాలని ఎవరు చెప్తలేరు. అందుకే ఆయన నమ్మినవాడు ఏ రోజు ఉపవాసం ఉండలేడు, ఏ రోజు కూడా తప్పుదారి పడ్డలేదు. బైబిల్ చదివిన వాళ్ళు ఇంతవరకు కూడా నేను నా జీవితకాలంలో నేను చూసిన వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఎవ్వరు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళలేదు. ఈ తెలియని వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళారు. ఉదాహరణకు మా నాన్ననే హైదరాబాద్ మామూలుగా అయితే హైదరాబాద్ ఇవన్నీ మామూలుగా హైదరాబాద్ ఇవన్నీ మామూలుగా తయారైంది. మాకున్నది ఏం తెలుసా? ఎర్రగడ్డలో ఒకటి ఓల్డ్ పంజగుట్ట ఈ ప్రాంతాలు మెయిన్ అన్ని తర్వాత తయారయ్యాయి. ఈ బాలనగర్ అక్కడ ఇవన్నీ ఓల్డ్ నా జీవితం చూసినప్పటి నుంచి. ఆ తర్వాత ఇవన్నీ మామూలుగా తయారైనవి. నేను అప్పటి నుంచి చూస్తున్నా. కానీ
చెడు మార్గం. కానీ దీని మధ్యలో దీన్ని మింగి ఎలాంటి అద్దెకారు దొరుకుతుంది చూసిరా, అద్దెకు కారు దొరుకుతుంది. ఒకళ్ళు ఎక్కుతారు, ఒకళ్ళు దిగుతారు, ఒకళ్ళు ఎక్కుతారు, ఒకళ్ళు దిగుతారు. మన జీవితం కూడా ఒకసారి మనమే అద్దెకారు అంటున్నాం. నేనే ఒక అద్దెకారును, ఏమవుతుంది? పడిపోతాము, కాలు అవుతాయి. ఏంద్రా దేవుని నమ్ముకున్నావు, ఏమైంది నీ భక్తి అంటే ఏమంటావు? నెత్తిగోపుతావు. ఆ నెత్తిగోక పరిస్థితి తెచ్చుకోవద్దు. అది మన చేతిలోనే ఉంది. నువ్వు ఎలా పోవాలో, ఎలా అడుగులు వేయాలో, ఎలా అడుగులు ముందుకు వేయాలో మనకు తెలుసు. తప్పటి అడుగులు మనకు అమ్మ నాన్న నేర్పిస్తారు ఎలా నడిపించాలని. కానీ పెద్దగాక మనము నేర్చుకోవాలి. లాస్ట్ వరకు మనకు అమ్మ నాన్న ఉండగలుగుతారా? ఉన్నా కానీ మనం వాళ్ళను పట్టించుకోలేము. ఏం బ్రదర్, పట్టించుకుంటామా? నువ్వు నేను కూడా ఒకరోజు ముసలి కావాల్సిందే. మనము ఇది స్టెప్ బై స్టెప్, ఇది రౌండ్ షేప్, అందరు తిరిగేదే. కానీ ఈ ప్రయాణంలో మనము ఎంతవరకు అంటబడి ఉన్నామో, ఏమేం చేస్తున్నామో అనేది మనకు మన హృదయం మీద మనం చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. తెలుసా? మనం ఇంట్లో మనం ఏం పాపాలు చేసినాం, ఏం చేసినా మన హృదయం తెలుస్తుంది. అందుకే దేవుడు అది కూడా మనకు చెప్పి, అది కూడా ఇళ్ళని రాపిచ్చేసి. కొందరు అంటారు దేవుని ఆజ్ఞ లేనిది చీమైన గర్వద అంటారు. విన్నారా? ఈ మాట ఇదే. దేవుని ఆజ్ఞ లేనిది చీమైన గర్వద అని అంటారు. అది ఇన్నదే. కాబట్టి మనము జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి, జాగ్రత్తగా ముందుకు వేసుకోవాలి. ఇంకో మాట లాస్ట్గా ఒక మాట వేసుకొని ముగించుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు కీర్తనాలు. అది గుర్తుపెడితే మీకు మొత్తం అర్థమైపోతుంది. రోమియోలకు రాసిన పత్రిక నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతే అడి చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే విజయుల ఇబ్రాయేలు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. చూడు, జాగ్రత్తగా వెతికిన వారికి మనం వెతుకుతున్నామా? జాగ్రత్తగా పంటకు వస్తే అది దాన్ని అభివృద్ధి చెందుతుంది. పంట కొన్ని తెలిసాక మనకు ఊళ్ళో పొలాలు ఉన్నాయి కదా, పంట బరకత్ లేదని కొందరు అంటారు, పంట బరకత్ అయిందని కొందరు అంటారు. తెలుసా? ఇన్నది అవుతుంది. అప్పుడు హైదరాబాద్ లో కానీ ఇక్కడ నేను వచ్చిన జైరాబాద్ కొత్తలో కూడా కొన్ని 10 బిందెలు నీళ్ళు వచ్చేది. ధన మనకు 10 బిందెలు అవకాశం ఇచ్చింది అనుకో, ధన పడితే మనం 10 బిందెలు నింపగలుగుతామా? నింపుతామా 10 బిందెలు ధనగాన? నింపలేము. స్లోగా మన 10 బిందెలు నింపుకుంటే, కింద పడకుండా నింపుకుంటే మన 10 బిందెలు మనకు దొరుకుతాయి. ఇక్కడ కూడా దేవుని జాగ్రత్తగా వెతకాలి. మనం ఎక్కడ ఏమంటుండు? దినమంతా ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు చూస్తే, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే మొత్తం 66 పుస్తకాలు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారు. ఇజ్రాయెల్ 66 పుస్తకాలు నమ్మరాలు, 66 పుస్తకాలు నమ్మరు. ఓన్లీ కొన్ని నమ్ముతారు, చెప్తే బాధపడకు, కొన్ని నమ్ముతారు. అందుకే అవిధేయులు అయిపోయారు. అందుకే దేవుడు అటు ఇట్లానే ఇటు మడతాడు, ఇటు సైడ్ తిరిగిండు. అప్పుడేమన్నా దేవుడు నా ప్రేమ అందరికీ వెళ్ళాడు, నా ఒక్కరికే కాదు, నా ప్రేమ అందరికీ కావాలి, అందరికీ కావాలి ప్రేమ అని మన తట్టు తిరిగి. కానీ మనము ఆయనకు చోటిస్తలేము. ఒకసారి చూడు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవునికి ఒకసారి చోటు, నీ జీవితం మారిపోతుంది. ఒక్కసారి వాళ్ళకి లొంగిపో, ఒక్కసారి వాళ్ళకి ఆయన సరెండర్గా.
ఒక ఒక ఖైదీ డిపార్ట్మెంట్లకు సరెండర్ అయితే ఎంత సంతోషిస్తారు ఏం బ్రదర్? ఒక డిపార్ట్మెంట్కి ఒక వ్యక్తి సరెండర్ అయినా అనుకో, ఒక ఇక చేసిన వ్యక్తి సరెండర్ అయిందని ఎంత సంతోషిస్తారు? మనకు శిక్ష తగ్గిస్తారా? అది తనకు తాను సరెండర్ అయింది. మనం కూడా దేవునికి సరెండర్ అయిపోయినా అనుకో, మనం చేసిన తప్పులన్నీ కొట్టేసేస్తాం. ఒక్కసారి ఇసిరేస్తాడండి ఇట్లా వెనుకకి, మన పాపాలన్నీ ముడిగట్టి ఇట్లా ఇసిరేస్తాడంట. మనం చిన్నప్పుడు చిక్కుడు బిల్ల ఆడేది తెలుసా? తొక్కుడు బిల్ల, చిక్కుడు బిల్ల అందరూ ఆడేది, మేము కూడా ఆడినాం. ఇప్పుడు ఆటలు లేవు, అందరికి ఫోన్లు, బిజీ ప్రపంచం, బిజీ ప్రపంచం. చిన్నపిల్లలకి మనమే ఇస్తున్నాం ఫోన్లు, మనమే నేర్పిస్తున్నాం. అడే మానం చేస్తాం, ముందు బొమ్మలు పెడతలే, ఫోన్లోనే ఒక బొమ్మ కార్టూన్ ఛానల్ పెట్టి ఇచ్చేస్తున్నాం. వాడు ఫోన్ లేని పండుకోడు, వాడు ఫోన్ లేని అన్నం తినడు. ఎవరు ఖరాబ్ చేస్తున్నారు దానికి? ఎవరు? పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, మన చుట్టాలా? కాదు, మనమే. మన పిల్లల్ని మనం చేతులారా ఖరాబ్ చేస్తున్నాం. ఒక ఫోన్ వాడితే ఎంత వైరస్ ఇస్తుంది తెలుసా బ్రదర్? నువ్వు నా దగ్గర ఉన్నావు, నీకు ఫోన్ చేస్తే టవర్ ఎక్కడనే ఉంటుంది. ఈ నుంచి నేను ఫోన్ చేస్తే టవర్కి వెళ్ళాలి, టవర్ నుంచి నీ దగ్గరికి వస్తుంది, నీ దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుంది. అంటే ఎట్లా తిరుగుతుంది ఇది? ఒక సుడిగుండం లాగా తిరుగుతున్నది. ఈ సుడిగుండంలో ఎన్ని వైరస్లు కలుగుతాయి ఒకసారి గ్రహించావా? అందుకే మనము జాగ్రత్తగా ఫోన్ మంచిగుంది, చెడు ఉంది. పోయిన వారం నేను చెప్పిన మధ్య ఫోన్ విషయం, అది జాగ్రత్తగా వాడుకోవాలి. మన జీవితం కూడా జాగ్రత్తగా ఫోన్ లాంటిదే మన జీవితం కూడా. అమ్మ నాన్న మన ఫోన్లాగా వాడుకోరు చిన్నగా ఉన్నప్పుడు. ఏం సిస్టర్, ఏం బ్రదర్? లేక గారాబంగా పుట్టిననుకో, గారాబంగా పుట్టిననుకో వాడుకోరా, అమ్మ నాయన వాడుకోరా. నేను కొద్దిసేపు ఎత్తుకుంటా, లేదంటే పక్క వాళ్ళు ఎత్తుకుంటారు. అరే చాలా ముద్దుగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత స్వీట్గా ఉన్నాడు, ఎంత ఆడుతున్నాడు. అలాగా మంచి చెడు కూడా మనకు అన్ని మన చేతిలో అప్పచెప్పిండు దేవుడు. అన్ని అప్పచెప్పి ఈ లోక అధికారి మీ దగ్గరికి రాబోతున్నాడు, నేను వెళ్తున్నా, జాగ్రత్త 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 అని చెప్పిపోయాడు. మనము బయటకు వెళ్తున్నాం అనుకో, పిల్లలు ఇంట్లో ఉన్నారనికి ఏమని చెప్పిపోతాం? జాగ్రత్త జాగ్రత్త, అది ఇది అని జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్పిపోతాం మనం? దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అన్ని జాగ్రత్తలు చెప్పిండు. కానీ ఇక్కడ వింటున్న ఒక చెవి ఉన్నది, ఇంకొక వ్యక్తి అంటాడు ఒక చెవి ఉన్నది, ఒకటి వినడానికి, ఒకటి ఇడిచిపెట్టడానికి. కానీ మనం రెండు చెవులు ఆయన తట్టు వస్తాయి. మనం పాపలోకంలో జీవిస్తున్నాం, పాపాలు తిట్లు అవన్నీ వస్తుంటాయి. కానీ ఏం చేయాలి? మనము దులిపేస్తుండాలి. ఇట్లా కుక్కొక్కసారి చెవులు ఇట్లా దులిపేస్తుంది, చూసిరా పండుకొని లేచినాక అది చెవులు దులిపేసిపోతుంది. ఒక సైంటిస్ట్ ఏదో పీడకాలు ఏదో గుర్తొస్తాయంటే దాన్ని చెవులు దులిపేసి కొంత దూరం ప్రయాణం ఉరికి రిటర్న్ వస్తుంది. మళ్ళా చూసిరా, అబ్జర్వ్ చేసిరా? కుక్క పండుకున్నాక లేచి చెవులు ఏవక్క ఉరికి మళ్ళా రిటర్న్ వస్తుంది. అట్లా మనం కూడా చెడు విషయాలను దులిపేస్తుండాలి. దులిపేసి సమయం కొలది మనము మన ఇరుగు పొరుగు వారి కోసం, మన కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన సహవాసం మనం కలిగినాం అనుకో, దేవుడు మార్చేస్తాడు ఆటోమేటిక్. మనం తెలియదు దేవుడు ఎట్లా మారుస్తాడు బ్రదర్, నేనేదో చూసినా అంటారా మీరు? ఏం బ్రదర్? ఇంకో ఉదాహరణ చెప్పి ఏం చూపిస్తా, చిన్న విషయం. ఉదాహరణకు మనకు సీఎం చుట్టామనుకో, సీఎంఓ పిఎంఓ మనకు చుట్టామనుకో, నాకు ఆపద వచ్చింది జర ఇది కావాలని చెప్పి నువ్వు చెప్పినావు అనుకో, ఆయన వచ్చి చేపిస్తాడు, ఒక మనిషిని పంపిస్తాడా? ఇది గ్రహించుకుంటే చాలు, ఒక మనిషిని పంపిస్తాడు. దేవుడిని కూడా మనం వేడుకుంటే మన దగ్గరకు ఒక మనిషిని పంపిస్తాడు. ఆయనను మనం చూడలేము. ఆయన సర్వాంతయాన్ని, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయనను మనం చూడగల శక్తి మనకు ఎక్కడిది? ఈ రెండు కళ్ళకు సరిపోతుందా? ఈ ఉన్న సూర్యుడిని మనం చూడలేకపోతున్నాము.
చూస్తాం ఒకసారి ఉన్న సూర్యుడిని మనం చూడలేకపోతాము, ఆయనను మనం డైరెక్ట్ చూడగలుగుతాం. అందుకే మనము ప్రార్థన ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని ఈ రోజు నుంచి మీరు గట్టిగా నమ్మకంతో ముందుకెళ్ళండి. కళ్ళ వద్దరు ప్రార్థిస్తాం. కృపా కనికరంగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తోత్రములనైనా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరచుకొని అనుదినము నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.